ఫ్రెండ్స్, ఇప్పుడే మన రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ బెనిఫిట్ షో అయితే చూడడం జరిగింది. ఈ సినిమా విషయానికి వస్తే మాకు చాలా యావరేజ్ గా అనిపించింది. ఎందుకనేది డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే ఈ సినిమా పాజిటివ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాజిటివ్స్ వచ్చి రామ్ చరణ్ యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా రామ్ చరణ్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. డాన్సులు కానీ ఫైట్లు కానీ రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే మరొక మేజర్ హైలైట్ వచ్చి ఎస్జే సూర్య గారు. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ స్కిల్స్ అయితే అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. డైలాగ్స్ కానీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ రామ్ చరణ్ ఎస్జే సూర్య మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సాంగ్స్ చాలా బాగున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దిల్ రాజు గారి నిర్మాణ విలువలు అయితే అద్భుతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా రిచ్నెస్ ఉంది సినిమా మొత్తం కూడా. మరొక మేజర్ హైలైట్ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్. నెగిటివ్ పాయింట్స్ వస్తే ముఖ్యంగా తమన్ గారి సాంగ్ ఏదైతే బాగా హిట్ అయిన సాంగ్ నానా హైరేనా సాంగ్ ఉందో ఎంత కారణంగా అనుకుంటాను మూవీలో ఆ సాంగ్ అయితే లేదు. అదొక మేజర్ డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. శంకర్ గారి ప్రీవియస్ సినిమాలు మనం చూసినట్టయితే ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందో అది చాలా బలంగా ఉంటుంది. బట్ ఈ సినిమాలో మాత్రం బాగా వీక్ గా ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రామ్ చరణ్ గారి ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అప్పన్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా వీక్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ లోనే హై మూమెంట్స్ అన్ని వస్తాయన్నమాట. హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకొని దిగే సీన్స్ గానీ అదంతా కూడా స్టార్టింగ్ గా వస్తుంది. హైతో స్టార్ట్ అయిన మూవీ రాన్ రాన్ అలా ఎండింగ్ వెళ్తున్న కొద్ది బాగా డ్రాప్ అయిపోతుంది అనమాట. డైలాగ్స్ కూడా బాగానే ఉంటాయి కానీ అంత ఇది రిజిస్టర్ అయిన డైలాగ్ అయితే ఏముండదు. మా సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా ప్రెడిక్టబుల్ గానే సాగింది. చాలా స్లోగా సినిమా అయితే సెకండ్ హాఫ్ లో ఉందనమాట. చాలా సీన్స్ కూడా చాలా ప్రెడిక్టబుల్ గా సాగడం వల్ల మనకి చాలా స్లో ఫేజింగ్ లో సినిమా వెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది. అంజలి గారి క్యారెక్టర్ సినిమాలో చాలా డల్ గా ఉంటుంది. ఎండింగ్ వచ్చేసరికి ఒక సీన్ లో అంజలి గారు అసలు ఒక లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ చెప్పడంతోనే మనకు అర్థమైపోతుంది. ఆ డైలాగ్ అక్కడ చెప్పకపోయినా సరే ఇంకా బానే ఉందనేమో, ఆ డైలాగ్ అక్కడ అంజలి గారు చెప్పిన తర్వాత మనకు పూర్తిగా స్టోరీ మనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత ఏదైతే మన ట్రైలర్ లో రామ్ చరణ్ గారు చెప్పులు పట్టుకునే ఎపిసోడ్ ఉంటుంది కదా, అది కూడా మనకు అంత ఆకట్టుకోదు అనమాట. జే సూర్య గారికి అలాగే మన రామ్ చరణ్ కి ఉన్న సీన్స్ అయితే బాగున్నాయి కానీ ఏదైతే మనం సోల్ గా చెప్పుకుంటున్నామో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కానీ ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ అంత వర్కౌట్ అవ్వకపోవడం వల్ల ఫైనల్ గా మూవీ అయితే మాత్రం మనకి యావరేజ్ గానే నిలిచింది. ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ 2.75. అది కూడా రామ్ చరణ్ గారి యాక్టింగ్ అండ్ సాంగ్స్ అలాగే మూవీలో ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. సో ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. కాబట్టి మేము మూవీకి అయితే వన్ టైం వాచబుల్ గా 2.75 రేటింగ్ అయితే ఇచ్చాం. ఈ మూవీ చూసారా, మీకు ఏ రకంగా అనిపించింది కూడా కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. మా రివ్యూ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.